హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎందుకు బెస్ట్ నోటిఫికేషన్ అంటే ఇది మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే పొందవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 40,000కి పైగా అయితే శాలరీ ఉంటుంది. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. సో లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి పోయే ముందు చిన్న అప్డేట్. రైల్వే శాఖ నుండి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ వీడియో మన ఛానల్లో పెట్టాను, చూసి అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఆంధ్ర మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోకండి. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఆంధ్ర మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోకండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే జూలై 14, 2025 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ అయితే చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల వారిగానైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనం డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2 చూసుకున్నట్లయితే సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th అయితే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా మీకైతే లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే మీకు డ్రైవర్ మోటార్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాలి. అలాగే ఆ మోటార్కి సంబంధించి మీకైతే దానిపైన ఆ మోటార్ మెకానిజం సంబంధించి నాలెడ్జ్ అయితే మీకైతే ఉండాలి. ఫారెస్ట్ గార్డ్ లెవెల్ 2 పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరైతే 12th అయితే పాస్ అయి ఉండాలి. 12th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే దీనికి సంబంధించినాక మీరైతే మీరు క్వాలిఫికేషన్ అంటే మీరు జాబ్కి ఎలిజిబుల్ అయిన తర్వాతనైతే వాళ్ళైతే వాళ్ళ ట్రైనింగ్ అయితే మీకైతే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ మెన్షన్ జరిగింది. అలాగే మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే మీకైతే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ అలాగే డిగ్రీ అయితే ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్. అలాగే మీరు చేసిన డిగ్రీ సంబంధించి మీరైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన సబ్జెక్ట్ అయితే చదివేస్తే ఉండాల్సింది ఉంటుంది. అలాగే బాటనీ, జియాలజీ, అగ్రికల్చర్, తర్వాత ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్టుల నుండి ఏదో ఒక సబ్జెక్ట్ అయినా కూడా అయితే మీరైతే డిగ్రీలను అయితే చదివి ఉండాల్సి ఉంటుంది. పే స్కేల్కి సంబంధించి శాలరీకి సంబంధించి చూసుకున్నట్లయితే లెవెల్ 2 అలవెన్స్ ప్రకారం వాళ్ళైతే స్టార్టింగ్ శాలరీ 36,000 అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ లెవెల్ 5 సంబంధించి అలవెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళైతే స్టార్టింగ్ శాలరీ 50,000 అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించి మీకైతే ఏజ్ లిమిట్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు చేసిన పోస్టుల భర్తీకి సంబంధించి ఏ పోస్టులకు ఆ పోస్టుల వారీగా వాళ్ళైతే ఒక ఏజ్ లిమిట్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటున్నట్టయితే 21 నుండి 30 years మధ్యలో ఉన్న వాళ్ళ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫారెస్ట్ గార్డుకి సంబంధించి ఆ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 27 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్కి సంబంధించి పోస్ట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 27 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన డేట్ నాటికైతే మీకైతే ఇక్కడ ఇంత ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇందులో ఓబీసీ వాళ్ళకైతే +3 years అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే +5 years అయితే యాడ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్ పోస్టులు కాబట్టి వేకెన్సీ నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళకైతే సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అయితే హైదరాబాద్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఈ నోటిఫికేషన్ ICFRE సంబంధించి సంస్థ నుండి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ICFRE అంటే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ సంస్థ అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంస్థకు సంబంధించి మనకైతే దూళ్ళపల్లిలో అయితే ఈ సంస్థ హైదరాబాద్లో దూళ్ళపల్లిలో అయితే ఉంది. అందుకే నేనైతే అందరూ కూడా అప్లై చేసుకోండి అయితే అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు సొంత రాష్ట్రాల్లో అయితే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి.
అలాగే ఈడ మనం కింద చూసుకున్నట్లయితే గ్రూప్ సి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన అయితే ఆ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అర్థమెటిక్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి రిలవెంట్ సబ్జెక్ట్స్ వీటికి అంటే పోస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మొత్తం టైం చూసుకున్నట్లయితే 180 మినిట్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ గార్డ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 30 క్వశ్చన్స్, అలాగే అర్థమెటిక్ సంబంధించి చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 120 మినిట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే డ్రైవర్కి సంబంధించిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే వాళ్ళకి డ్రైవర్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డ్రైవర్కి సంబంధించిన ఆ టెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ టెస్ట్ కూడా వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. కానీ వీటికి ఈ రెండింటికి సంబంధించిన టెస్టులు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒకటే ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ డ్రైవర్కి సంబంధించిన టెస్టులు అయితే 2 ఉన్నాయి. ఒకటి డ్రైవింగ్ టెస్ట్, ఇంకోటి ఎగ్జామినేషన్ టెస్ట్. 2 టెస్టులు అయితే ఓన్లీ డ్రైవర్కి మాత్రమే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంబంధించి మేల్ అండ్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి అయితే ఫిజికల్ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వాకింగ్ సంబంధించి అంటే 25 కిలోమీటర్ ఇన్ 4 అవర్స్ అయితే ఆ మేల్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్లయితే 14 కిలోమీటర్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హైట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ మేల్ క్యాండిడేట్కి సంబంధించి 165 సెంటీమీటర్ అయితే హైట్ అయితే వాళ్ళైతే ఉండాలి. అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించి అంటే ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్ హైట్ అయితే వాళ్ళైతే ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ డ్రైవర్ ఇంతకుముందు చెప్పాను కదండి, డ్రైవర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 120 మినిట్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా అయితే వాళ్ళు ఇచ్చారు. ఏ కేటగిరీ వాళ్ళైతే ఎన్ని మార్క్స్ అయితే వాళ్ళైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది, అయితే వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారని అయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి యూఆర్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే 50% అంటే 50% మార్కులు అయితే వాళ్ళైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ సంబంధించి కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళైతే 45% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 40% అయితే వాళ్ళైతే మినిమం స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఇక్కడ 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడైతే ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్ కూడా ఫ్రీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మిగతా వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ డీటెయిల్స్లో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.